అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడ వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. నేను గత 30 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉంటూ అనేక పత్రికల్లో పనిచేస్తూ అనేక ఛానల్స్లో కూడా పనిచేశాను. నేను సీనియర్ జర్నలిస్ట్గా ఆల్మోస్ట్ 29 సంవత్సరాల జర్నలిజం తాలూకా చరిత్ర నాకు ఉన్నది. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖున అనకాపల్లి జిల్లా తానాం ఒక ఉన్నత పాఠశాలలో కుర్రవాడు పరవాడ బీచ్కి వెళ్ళి వెనకాతలో 4 పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఈత కొట్టడానికి వెళ్ళి సముద్రంలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. ఈ సంఘటనలో మొత్తం ఆ పిల్లవాడితో పాటు మరొక 3 కూడా మొత్తం 4, మొత్తం 5 స్కూల్కి సంబంధించిన పిల్లలు 5 మొత్తం అక్కడికి వెళ్ళటం జరిగింది. అందులో ఈత కొట్టేటప్పుడు 4 స్థానికంగా ఉన్న వాళ్ళు రక్షించడం జరిగింది. ఈ పిల్లలు స్కూల్ జరుగుతున్న సమయంలో వాళ్ళ తాలూకా పుస్తకాల సంచుల్ని స్కూల్లో వదిలి ఈత కొట్టడానికి వెళ్ళారు. వాళ్ళు బీసీఏ హాస్టల్కి సంబంధించిన పిల్లలు. ఈ సందర్భంగా అన్ని పత్రికల్లో వచ్చింది. ఒక పిల్లవాడు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి పోలీసు వారు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అది ఉంది. అలా ఉండగా దీనికి నెగ్లిజెన్స్ పూర్తిగా ఆ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి గారు అన్నది ఆరోపణలు బలంగా వినబడుతూ ఉన్నాయి. చాలా బలంగా ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ నెగ్లిజెన్స్ అంటే స్కూల్లో తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ సేఫ్టీ కోసం ఎక్కడ ఉంచుతారో ఒక హాస్టల్లో ఉంచితే లేకపోతే ఒక స్కూల్లో పెడితే బాధ్యత ఆ వార్డెన్దో లేకపోతే స్కూలు వారిదో ఉంటుంది. వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల 4 పిల్లలు 5 పిల్లలు సముద్ర స్నానానికి స్కూల్ సమయంలో వెళ్ళి అందులో ఒకడు చనిపోవడం జరిగింది. మిగతా 3 4 స్థానికులు రక్షించడం జరిగింది. ఒకవేళ దురదృష్టవశాత్తు అందరూ కూడా చనిపోయి ఉంటే రాష్ట్రంలో ఎంత గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఉండేవి. ఈ విషయంలో కారం వినయ్ ప్రకాష్ అనే నేను నా కాగడ ఛానల్లో నవంబర్ 11వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి దర్యాప్తు జరపాలి, దీని మీద కొంచెం గందరగోళం పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి, చర్యలు తీసుకోవాలని నవంబర్ 11వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో నవంబర్ 10వ తారీఖుని అనకాపల్లి కలెక్టర్ గారికి రాతపూర్వకమైన ఒక ఫిర్యాదుని నవంబర్ 10వ తారీఖు నాడు కలెక్టరు అనకాపల్లి వారికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘటన జరిగిన 10 రోజులకే దీని మీద పూర్తి దర్యాప్తు చేయాలండి. అంటే ఒక వీడియో, తర్వాత నవంబర్ 10వ తారీఖున కలెక్టర్ గారికి, తర్వాత నవంబర్ 20వ తారీఖు నాడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి వాట్సాప్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నవంబర్ 20వ తారీఖు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి ఈ సంఘటన మీద కారం వినయ్ ప్రకాష్ కాగడ ఛానల్కి సంబంధించిన నేను రాతపూర్వకమైన ఫిర్యాదును ఆయన తాలూకా వాట్సాప్కి నేను చేయడం జరిగింది. వాట్సాప్ నంబరు 9999299999 ఆ నెంబర్కి, లోకేష్ గారి నెంబర్కి నేను వాట్సాప్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అది అలా ఉండగా దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉన్నాయి, లేకపోతే దీని ఏమైనా బుట్టతాకులు చేస్తున్నారా అన్న ఒక అనుమానంతో ఒక పిల్లవాడి తాలూకా ప్రాణం పోయింది. కాబట్టి దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీదేవి మీద చర్యలు తీసుకోమని మరొక్కసారి 25 నవంబర్ నారా లోకేష్ గారికి పోస్టులో ఫిర్యాదు చేయడం. అంటే లోకేష్ గారికి 2 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అనకాపల్లి కలెక్టర్ గారికి ఒకసారి ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి 2-3 సార్లు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు అనకాపల్లి విద్యాశాఖ అధికారి డిఈఓ గారికి దీనికి సంబంధించి వివరాల కోసం ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదు.
కారణం పాపం ఆయన ఎంత బిజీగా ఉన్నారో ఎవరికి తెలియదు. మరి ఈ విషయాన్ని ఈరోజు అంటే డిసెంబర్ 15వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకి ఫేస్బుక్లో నేను లైవ్ పెడతానని ఒక పోస్టర్ని, నేను ఎప్పుడైనా లైవ్ పెట్టినా వీడియో పెట్టినా దాన్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం ఒక పోస్టర్ రిలీజ్ చేసి నేను పెట్టడం నాకు అలవాటు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాను. దీనికి సంబంధించిన వారి మీద బాధ్యులు ఎవరున్నారు, వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటూ నేను నారా లోకేష్ గారికి పెట్టిన ఫిర్యాదులో సారాంశాలు తెలియజేయడానికి అనకాపల్లి డిజిఓ స్పందించకుండా ఉన్న విషయానికి, ఈ హెచ్ఎం శ్రీదేవి తాలూకా నిర్లక్ష్యం వల్ల ఒక పిల్లవాడి తాలూకా ప్రాణం పోయిందన్న విషయాన్ని నేను ప్రజలకు తెలియజేయడానికి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక బాధ్యత గల పౌరుడిగా ఈరోజు ఒక పోస్టర్ని రిలీజ్ చేసి సుమారు వాట్సాప్లో ఉన్న 40-50 గ్రూపుల్లో ఆ పోస్టర్ని పెట్టడం జరిగింది. ఉదయం 7:38 వైజాగ్ టుడే ప్రోగ్రామ్స్ అన్న ఒక గ్రూప్లో పెట్టాను, జర్నలిస్ట్ గ్రూపు. తర్వాత బిఎస్పి విశాఖపట్నం అనే గ్రూప్లో పెట్టాను. తర్వాత ప్రశ్నించే గొంతు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. తర్వాత గుడ్ మార్నింగ్ విశాఖ అనే గ్రూపులో 7:32 పెట్టడం జరిగింది. స్కూల్స్ అండ్ పేరెంట్స్ గ్రూప్లో 7:32 పెట్టడం జరిగింది. భీమ్మాల మహా వారియర్స్ గ్రూప్లో పెట్టడం జరిగింది. వార్తా దినపత్రిక న్యూస్ గ్రూప్లో పెట్టడం జరిగింది. భీమసేన రవి సిద్ధార్థ 156 గ్రూప్లో పెట్టడం జరిగింది. తర్వాత భీమసేన రవి సిద్ధార్థ 773 గ్రూప్లో పెట్టడం జరిగింది. మాల రాజకీయ వేదిక 7:35 పెట్టడం జరిగింది. ఐడిజేఎన్ అనే జర్నలిస్ట్ గ్రూప్లో 7:33 కంటే సుమారు నాకు గుర్తున్నంత వరకు 1, 2, 3 సుమారు ఒక 10-15 గ్రూపుల్లో పేర్లు చెప్తా ఉన్నాను. సుమారు 50 గ్రూపులకు పైగా నేను ఆ పోస్టర్ని పెట్టడమే కాక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ద్వారా కొన్ని వేల మందికి పోస్టర్ని నేను పంపించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఈ వివరాలను తెలియజేయడానికి, ఫేస్బుక్ లైవ్లు పెట్టడానికి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ పోస్టర్ని ఆ శ్రీదేవి అన్న ఆవిడికి కూడా అందుబాటులో వెళ్ళడం జరిగింది. అందరితో పాటు ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ గ్రూప్ జర్నలిస్టులతో పాటు ఆవిడకి వెళ్తే ఈరోజు ఆవిడ నాకు బెదిరింపు పంపించింది. మీరు రిపీటెడ్గా ఇదే సబ్జెక్ట్ని మాట్లాడుతూ ఉన్నారు, దీనికి నాకు సంబంధం లేదు కానీ నన్ను బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను అనకాపల్లి పోలీసు సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను, మీరు ఇలా చేయటం మంచిది కాదని బెదిరింపు నాకు ఆవిడ వాట్సాప్లో టైప్ చేసి పంపించడం జరిగింది. శ్రీదేవి గారికి నేను చెప్తా ఉన్నాను, మా ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి గారికి, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్ సూపరింటెండెంట్ గారికి వెళ్ళి ఫిర్యాదు చేయమని నేను మీకు సలహా ఇస్తా ఉన్నాను. ఇవ్వటం వల్ల భయపడేది లేదు. చాలా విషయాలు బయటికి రాని అనేక విషయాలు దీని ద్వారా బయటకు వస్తాయి. మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, ప్రతిదానికి కులం కార్డు. నేను ఎస్సీ దళితుడిని, మాల కులానికి చెందిన దళితుడిని, నేను దళిత నాయకుడిని, దళిత ఉద్యమాల్లో ఉన్నామని. మీరు ఒక పిల్లవాడి చావుని కూడా మీరు దళిత కార్డు ఉపయోగించేసి ప్రతిదానికి నేను దళితురాలని, నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారని, అదని నేను మీ సాటి దళితుడినైనా, ఒక పిల్లవాడు చనిపోయిన పిల్లవాడు బీసీ వర్గానికి చెందిన పిల్లవాడైనా ప్రాణమే కాబట్టి నేను ఫిర్యాదులు చేయడం జరిగింది. మంత్రి గారికి చేశాను, కలెక్టర్ గారికి చేశాను. మీరు దయచేసి వెంటనే వెళ్ళి ఫిర్యాదు చేయండి నా మీద. నేను వార్తలు పెడుతున్నానని, పోస్టర్స్ పెడుతున్నానని పెట్టండి. పిల్లవాడు ఎన్ని గంటలకు మీ స్కూల్కి వచ్చాడు, బుక్స్ ఎప్పుడు ఉన్నాయి, విషయం ఎలా జరిగింది, అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దాని మీద పూర్తి విచారణకి, లోతుగా విచారణకి వెళ్దాము ఖచ్చితంగా. మీరు నన్ను ఎవరెవరి మాటల మీద బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు. నేనే చెప్తున్నాను, వెళ్ళండి సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేయండి, పూర్తి వివరాలు బయటకు తీసుకొద్దాము. నేను పోస్టర్ ఈరోజు రిలీజ్ చేసింది కాదు, ఈ ఒక్కరోజే చేసింది కాదు. నేను నవంబర్ 10వ తారీఖు నుండి దీని మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నాను, రికార్డులు ఉన్నాయి. నవంబర్ 11వ తారీఖుని యూట్యూబ్ వీడియో కూడా ఉంది.
అన్ని వివరాలు కూడా బయటకు వస్తాయి. నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేసి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుందామని ప్రయత్నం చేస్తే అంత మంచిది కాదు. ఒక పిల్లవాడి ప్రాణం పోయిన ఇష్యూలో చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. నమస్తే. జై భీమ్.